తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. పండితుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆగమ వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్తో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ సహా ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ వైదిక శాస్త్ర పండితులతో సమావేశం నిర్వహించి తగిన సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో సంప్రోక్షణ, పరిహార ప్రక్రియల నిర్వహణపై ఆగమ వైదిక శాస్త్ర పండితుల నుంచి సలహాలు తీసుకోనున్నారు. తిరుమల లడ్డు సహా ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని వివిధ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యతపై వివరాలు సేకరిస్తోంది. తక్షణం ఆయా నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత ఆలయాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆలయాల్లో ప్రసాదం తయారీ కోసం వినియోగించే ఆవు నెయ్యిని ఏ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు, వాటి ధరల వివరాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలన్నీ ప్రసాదాల తయారీ కోసం ఆవు నెయ్యిని విజయ, విశాఖ, కర్ణాటకకు చెందిన నందిని డైరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రాథమికంగా వివరాలు అందాయి. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాల్ని ఖరారు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. టీటీడీలో జరిగిన తప్పిదం ఇతర దేవాలయాల్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.